హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్‌లో భాగంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది గదా! అదేనండి, కౌశలం సర్వే అయితే జరుగుతుంది గదా! సో, దీనికి సంబంధించి సెప్టెంబర్ 20వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్పున్నారు. వెంటనే కూడా మీరు ఇంకా కూడా రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ అయితే అవ్వండి. సొంతంగా మొబైల్‌లో రిజిస్టర్ అవ్వేదానికి డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇచ్చున్నాను. రిజిస్టర్ అయితే అవ్వండి. 10థ్ ఇంటర్ వాళ్ళకి సంబంధించి మీరు డైరెక్ట్‌గా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ జేసుకోవచ్చు. సో, మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల యొక్క ఫోను నంబర్ తీసుకొనైనా మీరు బయట నుంచి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సెప్టెంబర్ 20 చివరి తేదీ. ఇకపోతే లేటెస్ట్‌గా ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది రిజిస్టర్ అవుతున్నప్పుడు ఒక కొత్త ఆప్షన్ అనేది ఇచ్చి ఉన్నారనమాట. ఈ కొత్త ఆప్షన్ అనేది ఎందుకు ఇచ్చారు అనేది, ఎవరికి ఉపయోగపడుతుందనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీస్‌కి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. సో, ఇక ఆప్షన్ అయితే ఒకసారి మీకు స్క్రీన్ మీద అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. సో, ఇక్కడ చూసుకోవచ్చనమాట. ఆప్షన్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఆర్ యూ కరెంట్‌లీ వర్కింగ్ ఇన్ ఎ జాబ్? ఈ యొక్క ఆప్షన్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఆల్రెడీ మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తూ గనక ఉండినట్లయితే, మీ జీతం 18,000, 30,000, 50,000 ఇలా ఎంతైనా వస్తున్నట్లయితే, మీరు ప్రభుత్వం కల్పించేటువంటి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీలో మీరు గూడా ఇంట్రెస్ట్ గనక అయినట్లయితే, మీరు కూడా రిజిస్టర్ అయ్యేదానికి అవకాశం అయితే ఉందనమాట. అంటే అంతకుముందు గూడా ఉంది. కాకపోతే కొత్తగా ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసున్నారనమాట. రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు సమయంలో. సో, ఇది ఎవరికి ఈ ఆప్షన్ అనేది చూపిస్తుందంటే, సెల్ఫ్‌గా మన యొక్క మొబైల్‌లో రిజిస్టర్ అవుతున్నప్పుడు మాత్రం ఈ యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసున్నారనమాట. సో, ఆర్ యూ కరెంట్‌లీ వర్కింగ్ ఇన్ ఎ జాబ్ అనే ఆప్షన్ ఎంచుకొని మీరు యెస్ అని ప్రొసీడ్ అయినట్లయితే 3 ఆప్షన్స్ అనేటివి వస్తాయన్నమాట. మీ డిజిగ్నేషన్ ఏంటి? కంపెనీ ఏంటి? లొకేషన్ ఏంటి? అనేది అడుగుతుందన్నమాట. అంటే ఎక్కడి నుంచి ఏ కంపెనీ తరపున వర్క్ చేస్తున్నారు? మీ డిజిగ్నేషన్ ఏంటి? అనే వివరాలనైతే అడుగుతుందన్నమాట. వాటిని ఇచ్చేసి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. మిగతాదంతా రిమైనింగ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఈ కొత్త ఆప్షన్ మాత్రం ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుందన్నమాట. లేదా ఆ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ గనుక ఉన్నట్లయితే, సో, ఎవరైనా సరే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకునేదానికి గూడా అవకాశం అయితే ఉంది. సో, చాలామంది గూడా అడుగుతున్నారు. సో, మా ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు. లేదా ప్రైవేట్ ఎంప్లాయీ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళున్నారు. సో, మాకు ఈ యొక్క ఉద్యోగాలు ఇస్తారా? సో, మాకు అవకాశం అయితే ఉంటుందా? అని అడుగుతున్నారనమాట. వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఈ ఆప్షన్ ద్వారానే మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చనమాట. ఆల్రెడీ అంతకుముందు గూడా ప్రొసీడ్ అవ్వచ్చు. అది తెలియక చాలామంది ఆగిపోయి ఉన్నారనమాట. చాలా వరకు దగ్గరగా 14,00,000 మంది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోకపోవడం ద్వారానే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే లాస్ట్ డేట్ అనేది ఎక్స్‌టెండ్ చేశారనమాట 20 తేదీ వరకు. మళ్ళీ ఎక్స్‌టెండ్ చేస్తారా లేదనేది మనకు తెలీదు. సో, కాబట్టి ఎక్స్‌టెండ్ చేయకముందే మీరు ముందుగానే, మనకి ఇంకా టైం అయితే ఉంది కాబట్టి 18, 19, 20 ఇంకా మనకు దగ్గరగా ఒక 48 గంటల సమయం ఉంది. సో, మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీరు సెల్ఫ్‌గా, అంటే మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా సెల్ఫ్‌గా రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు మీకు కాకపోతే మీరు సచివాలయంకి వెళ్లి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక్కడి వరకు కొత్తగా లేటెస్ట్‌గా ఉన్నటువంటి అప్డేట్స్ గురించైతే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ చాలామంది గూడా అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన జాబ్స్ అనేటివి ఎప్పుడు ఇవ్వచ్చు అని జెప్పి చాలామంది అడుగుతున్నారు. అలానే రీసెంట్‌గా నేను ఎగ్జామ్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది అని అడిగినప్పుడు, సో, దానికి చాలామంది కూడా కామెంట్స్ అనేటివి అడిగారు. సిలబస్ ఏంటి? సిలబస్ ఏంటి? అని అడుగుతున్నారు. సో, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో, అయితే ముందుగా ప్రాసెస్ గురించి చూద్దాం. ఇప్పటి వరకు రిజిస్టర్ అవుతున్నటువంటి వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా గవర్నమెంట్ డేటాబేస్‌లో అయితే ఉంటాయన్నమాట. సో, వీటిని స్క్రూటినీ జేసేసి మనకేందంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. మంచిగా స్కిల్స్, మంచిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళని వడపోత చేసి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి మనకు గవర్నమెంట్ అనేది ప్రైవేట్ కంపెనీలకి మన యొక్క డేటాని ఇస్తుందనమాట. సో, ఈ డేటా ఆధారంగా ఈ ప్రైవేట్ కంపెనీలో ఉన్నటువంటి రిక్వైర్మెంట్‌కి తగినట్లుగా మన యొక్క ప్రొఫైల్ గనక షార్ట్ లిస్ట్ అయితే, సో, మనకు ఇంటర్వ్యూలు జరిపే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది ముందు రోజుల్లో జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలేంటంటే, ఈ ప్రాసెస్‌లో భాగంగా ఇంటర్వ్యూలు లేదా ఎగ్జామ్స్ అనేటివి జరగవచ్చు అని నేను చెప్పాననమాట. సో, అప్పుడు దానికి చాలామంది సిలబస్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ సిలబస్ అవేమి ఉండవండి. జస్ట్ మీ స్కిల్స్ మీద మీకు జస్ట్ ఒక వర్చువల్ ఇంటర్వ్యూ అనేది జరిగే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతున్నటువంటి సమయంలో, అంటే దగ్గరగా ఒక 4 మంత్స్ బ్యాక్ అయితే పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్టిక్యులర్‌గా ఒక 4 సచివాలయాల్లో మాత్రమే ఈ వర్చువల్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం జరిగింది. సో, అలా ఉంటాయి అనే ఉద్దేశ్యంతో నేను చెప్పడం జరిగిందే కానీ, కరెక్ట్‌గా అయితే ఈ యొక్క అందరికీ కూడా ఇంటర్వ్యూలు ఉంటాయా అని నేను మీకు చెప్పడం లేదు. ఓకేనా? ఉండవచ్చు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో
ఆ యొక్క ప్రైవేట్ కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారము ఉన్నటువంటి ప్రొఫైల్ గనక సెలెక్ట్ చేసుకున్నట్లయితే కంపెనీ, సో వారికి సంబంధించి ఇంటర్వ్యూలు జరపవచ్చు. వర్చువల్ ఇంటర్వ్యూలు జరపవచ్చు. షార్ట్ లిస్ట్ అనేది చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి. సో అంతేగాని అందరికైతే ఉండవండి. సిలబస్ కూడా ఏమీ ఉండదు. జస్ట్ మీ స్కిల్స్ మీద మిమ్మల్ని కొన్ని రకాల ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది ముందు రోజుల్లో జరగబోతుందని నేను మీకు చెప్పాను. అంతే. ఇదే జరగవచ్చు గూడా. ఎందుకంటే మీరు ఏ కంపెనీ అయినా జూసుకోండి. కంపెనీ అనేది ఒక జాబ్ రిక్వైర్మెంట్ ఉందంటే మనకు సైట్‌లలో రిలీజ్ చేస్తారనమాట. నౌకరీ ఇలా సైట్‌లలో రిలీజ్ చేసేస్తారు. సో మనం దానికి అప్లై చేసుకుంటాం. ఇట్లా మనం డైరెక్ట్‌గా అప్లై చేయకుండా గవర్నమెంట్ తరపున డేటాబేస్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసుకుంటారనమాట. అంటే కంపెనీయే మనల్ని తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మీ ఇంటి దగ్గరకే నేను కంపెనీని తీసుకువస్తాను అని జెప్పారు. అదేననమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలానే జరగబోతుంది. సో నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీస్‌కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు, రిజిస్టర్ కానటువంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మన ఛానెల్‌లో పోస్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంది. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు తెలియజేస్తూ ఉంటాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి ఎప్పుడు రావచ్చనేది. మనకు ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యేదానికి దగ్గరగా ఒక 1 ఇయర్ టైం అయితే పడవచ్చండి. నేను చెప్తున్నాను కదా! ఖచ్చితంగా 1 ఇయర్‌లో అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు మనకు నిరుద్యోగ భృతి కూడా రాదు. ఎందుకంటే ఈ యొక్క డేటాబేస్ ఆధారంగా నిరుద్యోగ భృతిని కూడా హోల్డ్ చేస్తారు. సో, నిరుద్యోగ భృతిలో ఈ యొక్క ఉద్యోగాలు ముందుగా కల్పించేసి, నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి లబ్ధిదారులను కూడా తగ్గించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్‌లో భాగంగా. సో, కాబట్టి చాలా ఉందండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే కొంతమందికి నిరుద్యోగ భృతి కూడా కల్పించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఇలా లేటెస్ట్‌గా ఉన్నటువంటి అప్డేట్స్ అనేటివి తెలియజేస్తూ ఉంటాను. నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.